మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 35వ అధ్యాయము 1వ వచనములో దేవుడు యాకోబును బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పినప్పుడు యాకోబు తన ఇంటి వారిని ఏ రీతిగా సిద్ధపరచాడో ధ్యానం చేస్తే, బేతేలు అనగా దేవుని మందిరమునకు వెళ్ళేటప్పుడు మనము ఎలా సిద్ధపడి వెళ్ళాలో గ్రహించవచ్చు. అక్కడ చూసినట్లయితే మొదటగా అన్య దేవతలను పారవేయమని చెప్తాడు. అవును ప్రియ దైవజనమా, నిజ దేవుని కంటే మనము వేటికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో వాటిని మన జీవితంలో విడిచిపెట్టే వారముగా ఉండాలి. అది ఏదైనప్పటికీ దేవుని కంటే దానికి మన హృదయంలో అధిక స్థానము ఉండకూడదు. మందిరమునకు వెళ్ళుచున్నప్పుడు దేవుడే మన జీవితాలలో ప్రథమ స్థానముగా కలిగి ఉండి మందిరానికి సిద్ధపడి వెళ్ళేవారముగా ఉండాలి. రెండవదిగా శుచిపరచుకొనమన్నాడు. అనగా పరిశుద్ధత కలిగి దేవుని సన్నిధికి సమీపించేవారముగా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరు. అవును, మందిరంలో దేవుని ప్రసన్నత మనం అనుభవించాలి అంటే మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయాలను దేవుని ఎదుట ప్రార్థనలో పరిశుద్ధపరచుకొని ఆయన రక్త ప్రోక్షణను ఆశ్రయించి సిద్ధపడి మందిరానికి వెళ్ళాలి. చాలామంది మందిరమునకు వెళ్ళే ముందు రోజు అనేకమైన అపవిత్ర కార్యాలలో మునిగిపోయి అపవిత్రమైన వాటిని చూసి అపవిత్రమైన వాటిలో సమయాన్ని వెచ్చించి ఆదివారం కాగానే సిద్ధపడి మందిరానికి వెళ్తూ ఉంటారు. కాదు ప్రియ సహోదరుడా, సహోదరి, మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకొని ఏ విషయాలలో పరిశుద్ధముగా లేకుండా దేవుని ఎదుట మనం ఉన్నాము అని మన మనస్సాక్షి ఆరోపణ చేస్తూ ఉందో ఆ విషయాలలో దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధులముగా దేవుని కృపచేత తీర్చబడి మందిరానికి వెళ్ళేవారముగా ఉండాలి. మూడవదిగా వస్త్రములను మార్చుకొనమన్నాడు. అవును ప్రియ దైవజనమా, మన ప్రాచీన స్వభావమును విడిచి క్రీస్తును ధరించిన వారమై మందిరానికి సిద్ధపడి వెళ్ళేవారముగా ఉండాలి. మందిరానికి వెళ్తున్నాము అని చెప్పుకుంటాము, కానీ మనలో ఇంకా ఎన్నో పితృపారంపర్యమైన ఆచారాలు కనపడుతూనే ఉంటాయి. పేరుకి క్రీస్తును వెంబడించే బిడ్డలుగా ఉంటాము, కానీ అన్య ఆచారాలన్నిటినీ పాటిస్తూ దేవుని నామానికి అవమానకరముగా జీవిస్తూ మందిరంలో మరలా కనపడుతూ ఉంటాము. ఇది ఎంత మాత్రమో సమంజసం కాదు. క్రీస్తులో మనము నవీన స్వభావము ధరించుకున్న వారమై ఎక్కడైనా మనలో ఆ పాత చేదైన వేరు మొలిచి ఉందేమో అని మనల్ని మనం పరీక్షించుకొని సరిచేసుకొని మందిరానికి సిద్ధపడి వెళ్ళాలి. నాలుగవదిగా, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి అని అక్కడ పలకడం మనం చూస్తాము. అంటే కృతజ్ఞత కలిగి మందిరానికి వెళ్ళాలి. 100వ కీర్తన 4వ వచనం ఉంటుంది కదా, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. అవును ప్రియ దైవజనమా, ఆ వారమంతా దేవుడు మన జీవితాల్లో చేసిన ఉపకారములకు, ఆయన చూపిన కృపకు, మనకు అనుగ్రహించిన క్షేమానికి, భద్రతకు కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాపూర్వకమైన హృదయములతో
దేవుని మందిరావరణములో ప్రవేశించాలి. ఆ దినాన్ని చూడలేని వారు ఎంతోమంది ఉంటారు. ఆ దినాన రోగ శయ్య మీద ఉన్నవారు, మరణ పడక మీద ఉన్నవారు ఎంతోమంది ఉంటారు. ఆ దినాన కుటుంబాలు చెదరిపోయి శాంతి సమాధానాలు సఖ్యత లేని స్థితిలో ఉన్నవారు ఎందరో ఉంటారు. కానీ దేవుడు వాటన్నిటినీ మన జీవితాలలో అనుమతించకుండా సంతోష సమాధానాలతో కృపాక్షేమాలతో మనల్ని భద్రపరచినందుకు కృతజ్ఞతాపూర్వకముగా దేవుని మందిరములో ప్రవేశించాలి. అలాగే చివరిగా మనం చూసినట్లయితే వారు తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగించిరి అని వ్రాయబడి ఉంటుంది. ప్రియ దైవజనమా, మందిరానికి పరిశుద్ధాలంకృతులమై వెళ్ళాలి. మన సత్క్రియల చేత అలంకరించుకున్న వారమై సిద్ధపడి వెళ్ళాలి. చాలామంది ఆదివారం మందిరంలో కనబడడానికి ఎంతగానో బాహ్యముగా సిద్ధపడతారు, కానీ అంతరంగాన్ని సిద్ధపరచుకోరు. వారి పై వేషము ద్వారా మనుషుల మెప్పును పొందడానికి, వారి ఘనతను కనపరుచుకొనడానికి సిద్ధపడి వెళ్తారు, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి అంతరంగాన్ని సిద్ధపరచుకొని అంతరంగాన్ని అలంకరించుకొని వెళ్ళాలి అనే తలంపు చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుడు ఈ దినం ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మందిరానికి మనం ఏ రీతిగా సిద్ధపడి వెళ్ళాలో దేవుడు మనకు బయలుపరిచి ఉండగా అటు రీతిగా వెళ్ళడానికి అభ్యాసము చేసుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, మేము మందిరానికి ఏ రీతిగా సిద్ధపడి వెళ్ళాలో ప్రభువా మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి మీకు వందనాలు. మీకు ప్రథమ స్థానం ఇస్తూ ప్రభువా పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రాచీన స్వభావాన్ని విడిచి కృతజ్ఞతాపూర్వకముగా పరిశుద్ధాలంకృతులమై నీ సన్నిధిని సమీపించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరి పల్లకీకి 60 మంది శూరులు పరివారముగా ఉన్నారు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.